లేదు, రుణమాఫీ మా ఇంట్లో 4 కోట్ల రుణమాఫీ ఉంది, ఎవరికి ఇవ్వలేదు. 1,00,000 లక్ష నా పేరు మీద 35,000 కూడా ఇవ్వలేకపోయింది నాకు. మా 35,000 కూడా వాళ్ళే, 35,000 కూడా వాళ్ళే. మరి 1,00,000 లోపల మొత్తం అందరికి అయిపోయిందని చెప్తున్నారు. నా కొడుకు పెద్ద కొడుకు 1,00,000 ఉన్నది, నా చిన్న కొడుకు 1,00,000 ఉన్నది, నా నడుపు కొడుకు 1,00,000 ఉన్నది, ఎవరికి 1,00,000 వాళ్ళే మాకు. నా భార్య పేరు మీద 1,50,000 ఉన్నది, అవి కూడా వాళ్ళలేకపోయినాయి. 35,000 నీ పేరు మీద, నా పేరు మీద 35,000 అంటే 30,000 కూడా కాలేకపోయినాయి. కరెంట్ కూడా చక్కగా ఉంటుంది. కరెంటు ఎప్పుడు పొద్దున్న 6 గంటలకు పోతే తెల్లవారు మళ్ళీ 6 గంటలకు వస్తున్నది. అది పొద్దున్నాక 10 సార్లు పోతుంది. మళ్ళీ ఊర్లో ఏమనుకుంటారు జగన్? ఊర్లో ఏమనుకుంటున్నాం అంటే అంత ఏం చేస్తాం సార్, మా రామన్న మంచిగా ఉండే, మా రామన్న చేస్తుండే అని మేము అందరం క్షమాపణ కోరుకుంటున్నాం. ఇప్పుడు ఈరోజు అందరూ అంటా ఉన్నారు రైతు రుణమాఫీ 100% అయిందని చెప్పి అంటా ఉన్నాడు అన్న. ఒకవేళ నిజంగానే 100% ఒకవేళ రైతు రుణమాఫీ జరిగి ఉంటే ఈరోజు ఆధార్ కార్డులు ఇవ్వమని కానీ, రైతు వేదికల వద్ద కానీ, అగ్రికల్చర్ ఆఫీసర్ల దగ్గర కానీ ఇవన్నీ ఎందుకు ఇవ్వమంటుండే? వాళ్ళకు కూడా తెలుసు ఇది రైతు రుణమాఫీ 35% నుంచి 40% వరకు కూడా జరగలేదు అనేది వాళ్ళు కూడా ఒప్పుకుంటున్న సత్యం. ఎందుకంటే మనం రోజు మీడియాలో చూస్తున్నాం రకరకాలుగా వ్యవసాయ మన మంత్రి గారు ఏం మాట్లాడుతూ ఉన్నారు, మన ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడుతూ ఉన్నారు, వాళ్ళ యొక్క కార్యవర్గం అంతా ఎలా మాట్లాడుతుందా అన్నది ప్రతి ఒక్కరికి అందరికీ తెలిసిన విషయం. ఎందుకంటే రైతులు ఈరోజు వ్యవసాయాన్ని వదిలేసి రోజు రైతు వేదిక దగ్గరికి ఒకరు ఆధార్ కార్డు అని, ఒకరు రేషన్ కార్డు అని, ఒకరు ఫోటోలని, ఒకరు కుటుంబ సభ్యుల వివరాలని ప్రతిరోజు వాళ్ళు చేస్తున్న పని ఏంటంటూ ఉందంటే వ్యవసాయ అధికారుల చుట్టూ తిరుగుతూ ఉన్నారు. అంటే ఇదంతా వాళ్ళని ఒక భ్రమ పెట్టడానికి, ప్రలోభాలకు గురి చేయడానికి, అంటే ఈ రకమైన అపోజిషన్ పార్టీలో మన రామన్న గారు ముందుకు వచ్చి ఈ రకమైన కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్తా ఉంటే ఈ రకమైన కార్యక్రమాల వల్ల ఏం లేదు మేము వాళ్ళకు భవిష్యత్తులో చేస్తామని ఒక నమ్మబలకడానికి ఈ రకమైన కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు తప్ప వాళ్ళు ఒకవేళ 9వ తారీఖు నాడే, డిసెంబర్ 9వ తారీఖు నాడే అన్కండిషనల్గా అంటే ఏ రకమైన వీటికి కండిషన్స్ లేకుండా ప్రతి ఒక్కరికి రుణమాఫీ చేస్తా తెచ్చుకోరని మాట్లాడిన వ్యక్తి ఈరోజు విడతల వారీగా చేసిన అనే వ్యక్తి ఇలా 30-35%కి మించి చేయలేదన్నా ఈరోజు చేసినామని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. దీనికి తోడుగా 15,000 రూపాయలు ఇస్తామన్నారు. బిచ్చగాళ్ళ రైతులు ఆ రోజు కేసీఆర్ గారు ఇస్తున్నారు అన్నారు. ఈ కార్యక్రమాన్ని ఈ 10,000 రకాల రూపకల్పన చేసిందే మన పెద్ద, మన జాతి, మన తెలంగాణ పిత మన కేసీఆర్ గారు చేసినారు. దాన్ని చూసే మన భారతదేశం అంతా కూడా ఆ రైతు బంధు ఇచ్చే కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళినారు. దాన్ని ఈయన బిచ్చం ఇస్తామా, రైతులకు 15,000 ఇస్తా అన్నాడు. మరి ఈ బిచ్చగాడు ఈయననా మనమా? ఈరోజు మనకు తెలియలేని పరిస్థితులలో ఉన్నామన్నా. అటువంటి కందుకూరు మండలంలో రైతులకు ఎవరు కూడా రుణమాఫీ అయిందని మరి గవర్నమెంట్ చెప్తా ఉంది. కానీ ఎవరికి దాదాపు 40% అయింది, కానీ మిగతా వాళ్ళకి ఎవరికి కూడా కాలేదు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి రైతులు అందరూ కూడా మనం అందరం కూడా కేసీఆర్ ఉన్నప్పుడు మరి ప్రతి ఒక్కరు కూడా 1,00,000 రూపాయలు రుణమాఫీ అందరికీ అయ్యింది. కాబట్టి బ్యాంకులో లోన్ తీసుకున్నప్పుడు మన డేటా మొత్తం బ్యాంకులో ఉంటుంది. ఇప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ ఏం చేస్తూ ఉందంటే ప్రతి ఊర్లో వచ్చి నీ రేషన్ కార్డు తప్పు ఉంది, నీ ఇంట్లో సర్వే చేస్తామంటారు. సర్వే చేయాల్సిన అవసరం లేదు. మన డేటా తీసుకున్నప్పుడు ఒక పాస్బుక్ తీసుకుంటే మన డేటా మొత్తం బ్యాంక్ దగ్గర ఉంటుంది. బ్యాంక్ వాడు మనకు అన్ని ఉంటేనే లోన్ ఇస్తాడు. ఇదంతా కావాలని టైం పాస్ చేయడానికనే గవర్నమెంట్ ఈ సర్వేలు చేసి మన రైతులను మోసం చేయడానికి చూస్తుందని ఈ సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాను. ఈ గవర్నమెంట్ చేస్తున్న మోసాలకు ప్రతి రైతు కూడా ఇబ్బందుల పాలున్నాడు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి మనం అందరం కూడా మరి కేసీఆర్ గారి ఆధ్వర్యంలో ప్రతి కార్యక్రమం ఏం చేసినా ముందరకు పోయింది. ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఏది ఏమైనా కూడా ప్రతిదీ కూడా కల్లిబొల్లి మాటలు చెప్పి మనం రైతులను మోసం చేస్తుంది. ఇలా మనకు మరి ఒట్లు కొనుక్కొని మనకు బోనస్ ఇస్తామన్నారు. రైతులకు బోనస్ ఎప్పుడు ఇవ్వాలి? పంట మొదలు పెట్టినప్పుడు ఇవ్వాలి. పంట కంప్లీట్ అయినాక మొత్తం అయిపోయినాక నీకు సన్నబియ్యం ఇస్తే సన్నవడ్లు కొంటున్నాడు. సన్నవడ్లు ఎవరు కొంటున్నాడు, ఎవరికి ఇచ్చిండు? ఉట్టి మాటలు చెప్పి మనల్ని రైతులను మోసం చేస్తుండు. కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి 9 నెలలు అవుతుంది. డిసెంబర్ 9వ తారీఖు నాడు నేను వస్తున్నా కేసీఆర్ గారు ఇచ్చిన రుణమాఫీ లోన్ అయితే ఉందో రుణమాఫీ చేసినాక మళ్ళీ మీరు రుణం తీసుకోరని చెప్పేసుకొని ప్రతి ఒక్క రైతుని చీట్ చేసి మోసం చేసి దగా చేసిన నాయకుడు ఈరోజు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఇప్పుడు దశల వారీగా అయినా చేస్తాడేమో అనుకుంటే ఉన్న తెలంగాణలో ఉన్న దేవతలు అందరి మీద ఒట్టేసి నిన్న ఎంపీ ఎలక్షన్లో ఓట్లు దన్నుకునేడానికి ప్రయత్నం చేసిండే. అదేవిధంగా ఈరోజు తెలంగాణలో ప్రతి ఒక్క రైతును మోసం చేసి రైతులతో పాటు నిరుద్యోగులను కానీ, అదేవిధంగా వృద్ధాప్యులను కానీ, మహిళలను కానీ, ఆడపడుచులను కానీ, యువకులను కానీ అందరు మోసం చేసిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం.